హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు కీలక సూచనలు చేశారు. పబ్స్, హోటల్స్ లో ముందస్తుగా తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా సోదాలు చేపట్టారు. డ్రగ్స్ వాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. టైమింగ్స్ విషయంలో గీత దాటద్దని సూచిస్తున్నారు. ఇక అంతేకాదు, తాగి రోడ్డుపై హంగామా చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. తమ రూల్స్ పాటించకపోతే చర్యలు తప్పవంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, గడిచిన కొద్దేళ్లుగా చూస్తున్నాం మనము న్యూ ఇయర్ వేడుకలు అంటే అసలు యువతకి ఎక్కడ లేని ఉత్సాహము, ఉరకలెత్తే ఉత్సాహంతో కూడా దాదాపు 1 వీక్ నుంచే కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అలాగే రాష్ట్రంలో కూడా అందరూ కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్తుంటారు, ముఖ్యంగా గోవాకు వెళ్తూ ఉంటారు. కొంతమంది హైదరాబాద్ నగరంలోనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇది మనం చూస్తున్నాము, రీసెంట్ టైమ్స్ లో ట్రెండ్స్ ని కూడా ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతుంది. ఎస్పెషల్లీ యూత్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనే థాట్ ప్రాసెస్ లో కూడా ఉంది. ఇంకా ఎట్ ది సేమ్ టైం యూత్ ని ఆకట్టుకునే పబ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు వివిధ ఆఫర్లతో కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు కూడా విధించారు. రాత్రి 1 గంట వరకు వేడుకలు ముగించుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ లోని 34 పబ్బుల్లో 4 పబ్బులకు అనుమతి నిరాకరించారు. హట్కాష్, అమినేషియా, బ్రాండ్ వే, బేబీ ల్యాండ్ పబ్బుల్లో నూతన సంవత్సర వేడుకలకు పర్మిషన్ రద్దు చేసినట్లు కూడా అధికారులు తెలిపారు. కేవలం 10 గంటల వరకు మాత్రమే డీజే పర్మిషన్ ఇచ్చారు. అనంతరం కూడా అర్ధరాత్రి 1 గంట వరకు కూడా అనుమతి. ఏడాది 31వ తేదీన అర్ధరాత్రి 1 గంట వరకు కూడా బార్లు అయితే తెరిచి ఉంచున్నారు. అయితే మద్యం అనేది కూడా ప్రతిసారి మనం చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో కూడా రాత్రి 12 గంటల వరకు వైన్ షాప్ ఉండేది. సర్టన్ ఎక్స్టెంట్ 1 AM వరకు కూడా తెరిచి ఉంచేవారు. కానీ ఇటీవల కాలంలో ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కేవలం మద్యం తాగితే సరిపోతుంది, కానీ యువత డ్రగ్స్ కి బాగా అలవాటు పడ్డారు, డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయారని కూడా చెప్పుకోవాలి మనము. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు కమాండ్ కంట్రోల్ లో రివ్యూ నిర్వహించి డ్రగ్స్ కి రూపుమాపాలి, అసలు హైదరాబాద్ లో డ్రగ్స్ అనే పేరు వినిపించకూడదు అంటూ కూడా అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అట్ ది సేమ్ టైం తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కూడా ఆయన పదే అప్పటి నుంచి కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. డ్రగ్స్ పేరు చెప్తేనే గజగజ వణకాలి. అది ఎవరైనా సరే, సెలబ్రిటీలైనా సరే, ఎవరైనా సరే, డ్రగ్స్ అనేది హైదరాబాద్ లో ఉండదు, డ్రగ్స్ ఫ్రీగా తెలంగాణ ఉండాలి అంటూ కూడా ఆయన పదే ప్రస్తావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా పలు వినూత్న కార్యక్రమాలు కూడా చేపడుతోంది. సేవియర్ లైఫ్స్, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ సిటీ అంటూ కూడా పలు స్లోగన్లతోని వివిధ సోషల్ మీడియా అలాగే సోషల్ మీడియాతో పాటు ప్రజలలో కూడా చైతన్యం, అవగాహన కూడా కల్పిస్తున్నారు. కానీ ఎంత చేసినా కూడా ఎక్కడో కూడా డ్రగ్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. యువత ముఖ్యంగా పర్టికులర్ ఒకటే సెక్షన్ అని చెప్పం, కానీ అన్ని యువతులలో అన్ని అటు ఐటీ, నాన్ ఐటీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటీవల కాలంలో డ్రగ్స్ అనేది అలవాటు పడ్డారు. అదొక ఫ్యాషన్ లా అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే డ్రగ్స్ తీసుకుంటే అదొక ఫ్యాషన్ ట్రెండ్ నడుస్తోంది. అట్ ది సేమ్ టైం మేము చాలా యంగ్ గా కనిపిస్తాము. డ్రగ్స్ తీసుకునే అనేది ఒక అపోహలో ఉన్నారు. కానీ డ్రగ్స్ కి బానిస అయితే జీవితాలు చిదిమేసుకుంటారనేది కూడా ఆలోచన యువతలో లేదు అని కూడా పదే ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు, డ్రగ్స్ ఫ్రీగా ఉండాలి అని చెప్పి. కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు సందర్భంగా మాత్రం పోలీసులు కీలక సూచనలు చేశారు. పబ్స్, హోటల్స్ లో ముందస్తుగా కూడా తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా సోదాలు చేపట్టారు. డ్రగ్స్ వాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. టైమింగ్స్ విషయంలో కూడా స్ట్రిక్ట్ గా టైమింగ్స్ పాటించాలని, గీత దాటొద్దని కూడా సూచనలు చేస్తారు. అంతే కాదు, తాగి రోడ్లపై హంగామా చేస్తే తాట తీస్తామని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసులు తమ రూల్స్ పాటించకపోతే తప్పకుండా కఠిన చర్యలు తప్పవని కూడా అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి కూడా చూస్తున్నాం మనము. ఇటీవల కాలంలో తరచుగా పేరు మోసిన పబ్బులతో పాటు పేరు మోసిన బార్లలో కూడా తరచుగా పోలీసులు
ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడ కేవలం మద్యం మాత్రమే, మద్యంతో పాటు భోజనం అయితే ఓకే, కానీ అయితే శ్రీచరణ్, పబ్స్ కి ఏ రకమైనటువంటి సూచనలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళాయి? పబ్స్ ఎంత సమయం వరకు కూడా ఓపెన్ ఉండాలి? ఈవెంట్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, ఇతర పార్టీస్ కావచ్చు, ఎంత టైం వరకు ఉండాలి? దానికి సంబంధించి వచ్చే వారికి డ్రింక్స్ సర్వింగ్ విషయంలో కావచ్చు, డ్రగ్స్ లేకుండా చూడడం విషయంలో కావచ్చు, ఎలాంటి సూచనలు చేశారు పోలీసు? పబ్ లో విషయాల్లో అయితే ఖచ్చితంగా యువతను ఆఫర్లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే అక్కడ పబ్లలో కూడా టేబుల్ రిజర్వేషన్స్ అనేటివి ఉంటాయి, ముందస్తుగా కూడా బుక్ చేసుకుంటారు. కపుల్ ఎంట్రీ, స్టాగ్ ఎంట్రీ అంటూ ఇలా కూడా ఉంటాయి కదా సర్వసాధారణంగా. సో ఈ నేపథ్యంలో రాత్రి 10 గంటల వరకు మాత్రమే డీజే పర్మిషన్ ఇచ్చారు. ఇంకా బార్లు మాత్రము 1 గంట వరకు బార్లకు పర్మిషన్ ఇచ్చారు. ఇటు జూబ్లీస్ లో ఉండే బార్లు కానీ, బంజారాహిల్స్ లో కానీ, నగర వ్యాప్తంగా ఎక్కడ ఉన్న మొత్తం బార్లన్నిటికీ కూడా రాత్రి 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చారు. వైన్స్ కి కూడా సిమిలర్ గా రాత్రి 1 గంట వరకు పర్మిషన్ అయితే ఇచ్చారు. శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.